సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇప్పుడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గోదావరి నీటితో ఖమ్మం జిల్లాలోని ప్రతి ఇంచుని తడపాలనే లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రస్తుతం ఏ దశలో ఉంది? మిగిలిన పనులు పూర్తి కావడానికి ఇంకెంత టైం పడుతుంది? సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఒక్కో పనిని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తోంది రేవంత్ సర్కార్. ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పరిధిలో చేపట్టిన యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తయ్యాయి. మెయిన్ కెనాల్ 20.4 కిలోమీటర్ల నుంచి 22.2 కిలోమీటర్ల వరకు సుమారు 1.8 కిలోమీటర్ల పొడవు 5.2 మీటర్ల వెడల్పుతో టన్నెల్ నిర్మాణం పూర్తయింది. గొడుగు ఆకారంలో నిర్మించిన ఈ టన్నెల్ కు 130 కోట్లు ఖర్చయింది. ఈ పనులు 12 నెలల్లో పూర్తయ్యాయి. సీతారామ ప్రాజెక్టులో ఇప్పటికే 1 నుంచి 8 వరకు ఉన్న ప్రధాన ప్యాకేజ్ పనులు పూర్తయ్యాయి. 3 పంపు హౌసులు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు టన్నెల్ కూడా పూర్తి కావడంతో గోదావరి జలాల ప్రవాహానికి రూట్ క్లియర్ అయింది. సీతారామ ప్రాజెక్టులో కీలకమైన సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. 116 కిలోమీటర్ల మెయిన్ కెనాల్, పంప్ హౌస్, టన్నెల్ పనులు ఇందులో ఉన్నాయి. ఇప్పటికే టన్నెల్ పూర్తి కాగా పంప్ హౌస్ నిర్మాణ దశలో ఉంది. మెయిన్ కెనాల్ నిర్మాణం దాదాపు 80% పూర్తయింది. నెల రోజుల్లో మిగిలిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే సత్తుపల్లి ట్రంక్ కెనాల్ ద్వారా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో 1.5 లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు అందనున్నాయి. ఇది సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలకు సంబంధించిన టన్నెల్. ఇది సత్తుపల్లి ట్రంక్ అంటాం. ఈ టన్నెల్ పూర్తయితేనే 2 నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు నీళ్లు వెళ్తాయి. ఈ సంవత్సరం మాత్రం సత్తుపల్లి నియోజకవర్గానికి వెళ్తాయి. కొద్ది భాగం అశ్వారావుపేట, దమ్మపేట మండలానికి వెళ్తాయి, ఎమ్మెల్యే గారి ఊరి దగ్గర నుంచి. అది పూర్తి అయిపోతే ఒక కోర్టు కేసు ఉంది, అది అయిపోతే 4th పంప్ హౌస్కి నీళ్ళు వెళ్తాయి. నెక్స్ట్ ఇయర్ 4th పంప్ హౌస్ పూర్తి చేసి అశ్వారావుపేట నియోజకవర్గానికి కూడా నీళ్ళు వెళ్తాయి. సీతారామ ప్రాజెక్టు 16 ప్యాకేజీలుగా నిర్మాణం అవుతోంది. 1 నుంచి 8 వరకు ఉన్న ప్యాకేజీల్లో భాగంగా 6,714 కోట్ల రూపాయలతో 105 కిలోమీటర్ల మెయిన్ కెనాల్, 3 పంప్ హౌస్ల నిర్మాణం పూర్తయింది. 9 నుంచి 12 ప్యాకేజీల్లో భాగంగా సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనులు తుది దశకు చేరాయి. 12 నుంచి 16 ప్యాకేజీల్లో చేపట్టిన పాలేరు లింక్ కెనాల్ నిర్మాణంలో కొంత జాప్యం జరుగుతుండటంతో మంత్రి తుమ్మల స్వయంగా ఫోకస్ పెట్టారు. సీతారామ మెయిన్ కెనాల్ తో పాటు పంప్ హౌస్లు, టన్నెళ్లు అందుబాటులోకి వస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గోదావరి జలాలతోటి ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాలతో పాటు మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి భూభాగానికి కూడా నీళ్లు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు సంసిద్ధత వ్యక్తం చేశారు. అందులో భాగంగానే హెడ్ వర్క్స్ నుంచి పనులు పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఈ టన్నెల్స్ పూర్తి అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ కూడా సైమల్టేనియస్గా తీసుకోమని చెప్పి ఎమ్మెల్యేలందరికీ విజ్ఞప్తి. గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును పట్టించుకోలేదని కాంగ్రెస్ సర్కార్ అంటోంది. తాము వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.